అమ్మలగన్న అమ్మ వేమవరం ఎలవెల్పు మావుళ్ళమ్మ అమ్మవారి 61వ వార్షిక మహోత్సవం ఏర్పాట్లు చాలా చురుగ్గా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఏర్పాట్ల గురించి మాట్లాడడానికి ఆలయ ఈవో గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? ఉత్సవ ఏర్పాట్లు. జై శ్రీ మావుళ్ళమ్మ, జై జై శ్రీ మావుళ్ళమ్మ. అమ్మవారి దయతో నీరిళ్ళు పండకాయగూడలో వర్త సంఘం వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళు త్వరితగతిన ఏర్పాట్లు స్పీడ్గా చేస్తున్నారు. కేవలం ఇంక 2 రోజులు మాత్రమే టైం ఉంది. పండగ 13వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి వచ్చిన 14 మహా అన్నప్రసాదోత్సవం లక్ష్మణ్తో అన్నప్రసాదంతో ముగిస్తాయి. ఉత్సవాలకి దేవాదాయ శాఖ అధికారులు, జిల్లా రెవెన్యూ కలెక్టర్ గారు, మన గౌరవ శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు గారు, అలాగే ఇతర శాఖల అధికారులు అందరూ సమన్వయంతో అందరూ సహకరిస్తున్నారు. వాళ్ళందరూ సహకారంతో ఈ ఉత్సవాలు ఘనంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని ఆశాభావంతో ఉన్నాం. అమ్మవారి ఆశీస్సులు కూడా సక్రమంగా జరుగుతాయి. సార్, మావుళ్ళమ్మ అమ్మవారి ఉత్సవాలంటే జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ప్రసిద్ధి చెందినది. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకి ఎటువంటి ఏర్పాట్లు చేస్తారు? అసలు ఇటీవల కాలంలో సంక్రాంతి అంటేనే భీమవరం అన్న ప్రాతిపదిక దక్షిణ భారతదేశంలో వచ్చింది. ఈ రాష్ట్రమే కాదు, దక్షిణ భారతం అంతా కూడా సంక్రాంతి పండుగ అంటేనే భీమవరం అన్నంత ప్రఖ్యాతి ప్రాచుర్యం వచ్చేసింది. దాని తగ్గట్టుగా అందరి అధికారుల సమన్వయంతో దూర ప్రాంతం నుంచి వచ్చిన కానీ వెంటనే దర్శనం అవడానికి తగ్గ ఏర్పాట్లు చేస్తున్నాము. మొన్న గౌరవ శాసనసభ్యుల వారు కూడా సమన్వయ సమావేశంలో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా భక్తులకి ముందు ప్రాధాన్యత ఇచ్చి, సామాన్య భక్తులు ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకి దర్శనం త్వరితగతిన నెయ్యిలో చూడమని కూడా చెప్పారు. అంటే క్యూ లైన్లో చిన్న మార్పులు చేసి అవసరమైతే జనం ఎక్కువ నిలబడి పడితే వెంటనే దర్శనం చేయించడానికి తగ్గ ఏర్పాట్లు, మార్పులు కూడా చేస్తున్నాము. అంచేత అంతా సక్రమంగానే జరుగుతుంది. అలా ఉదయం నుంచి రాత్రి వరకు ప్రసాదాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే పిల్లలకి మధ్యాహ్నం వరకు క్యూ లైన్లో వచ్చిన చంటి పిల్లలకి పాలు వితరణ కూడా జరుగుతుందండి. సార్, అమ్మవారికి సంబంధించి నిత్యాన్నదాన కార్యక్రమం ఎలా జరుగుతుంది సార్? అమ్మవారి నిత్యాన్న వితరణకి మనకి బాగానే సక్రమంగానే జరుగుతుంది. బాగానే చేస్తే భక్తులు ఆనందంగా ఉన్నాం. కానీ అయితే మనకి ప్లేస్ స్థలాభావ పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. ఇక్కడ స్థలం అన్నది ఏదో కొంత సమకూర్చి పెద్ద స్థాయిలో చేయొచ్చు. అందుకు తగ్గ ఆర్థిక వనరులు కూడా మనకు అవకాశం ఉంది. అయితే కేవలం కొద్దిమంది మాత్రం చేయగలుగుతున్నాం. అదే రేపు నెల రోజులు కూడా ఈ ఎక్కడ ఆగకుండా అన్నప్రసాదం చేయడానికి తగ్గ ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. సార్, ప్రధానంగా మావుళ్ళమ్మ అమ్మవారి ఉత్సవాలంటే అందరూ ప్రత్యేకంగా గుర్తించేది అఖండ అన్న సమారాధన. ఈ అఖండ అన్న సమారాధన కార్యక్రమం ఈ సంవత్సరం ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు? ఎంతమందికి చేస్తున్నారు? ఫిబ్రవరి 14న అఖండ అన్న సమారాధన జరుగుతుంది. అంటే ఫిబ్రవరి 2వ శుక్రవారం ఏదైతుందో ఆ రోజు ఈ కార్యక్రమం ఇదంతా నీరుళ్ళ పండకాయగూడతో సంఘం కానీ, పోలీసు వారు కానీ, దేవస్థానం కానీ, ఇతరుల మున్సిపల్ అధికారులు కానీ అందరూ సమన్వయంతో ఈ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడానికి అందరూ కంకణం కట్టుకొని చేస్తారంటే తెల్లవారే అన్నప్రసాదం అన్నది దాదాపు 8 గంటల ముందే మొదలయ్యే అవకాశం ఉంది. రాత్రి వరకు కొనసాగుతుంది. ఇది అంతేదా అందరూ సహకారంతో భక్తులు, పట్టణ ప్రజలు అందరూ కూడా సహకరిస్తున్నారు. అది సక్రమంగానే అన్నదానం అమ్మవారి ఆశిస్తూ బాగానే జరిగిపోతుంది. ఎమ్మెల్యే గౌరవ శాసనసభ్యుల వారు కూడా అన్నప్రసాద విషయంలో కూడా చొరవ తీసుకుని అధికారులందరూ కూడా కోరున్నారు, ఆదేశించున్నారు. ఈ వెంటనే వాళ్ళు కూడా వెయిటింగ్ లేకుండా అన్నప్రసాదోత్సవం వెంటనే ఇలాగా అవసరం చర్యలు తీసుకోమని చెప్పారు. అందుకని అవి కూడా ఈసారి అవసరం చర్యలను తీసుకున్నా చెప్తున్నాను. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేస్తా ఉన్నారు ఈవో గారు. అలాగే అఖండ అన్న సమారాధన కార్యక్రమం కూడా ప్రజలు కూడా సహకరిస్తే విజయవంతంగా అన్న సమారాధన కార్యక్రమం చేస్తామని ఈవో గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ పోసంశెట్టి మురళితో మణికుమార్, MMK న్యూస్, భీమవరం.